హనుమకొండ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్మించిన 2 పడకల ఇళ్లను నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అందిస్తామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్లో పర్యటించి నేరుగా స్థానిక ప్రజల అవసర గృహాలను పరిశీలించారు. నిర్మాణం చేపట్టి చాలా ఏళ్లుగా తమ స్వార్థ రాజకీయ దళారుల లబ్ధి కోసం జాప్యం చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు ఇల్లు ఇవ్వడం మా ప్రాథమిక హక్కు. తప్పకుండా మీ ఎమ్మెల్యేగా మీకు మీ ఇల్లు అందిస్తామని ఎమ్మెల్యే నాయని లబ్ధిదారులకు భరోసాని కల్పించారు. మీతోటే చేతి దీంతో తీర్చిచ్చే బాధ్యత నాది, అంతేగాని నాది ఉన్నది నాది నిన్నగాక మొన్న వచ్చి పోయిన సంవత్సరం నేను గుడిసెలు ఈ సంవత్సరం ఎన్ని వచ్చినా మీకు తెలియదా? ఇక్కడ వాళ్ళకి ఏమంటారా? మరి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు తప్పు కదా. నేను ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు ఎలక్షన్ల ముందు 2-3 సార్లు తిరిగిన ఒక్కొక్కరి ఇళ్ళలో తేళ్లు, పాములు, జ్వరాలు వచ్చి మంచాల మీద పండుకొని నేను అన్ని చూసిన ఫోటోలు ఉన్నాయి. ఇంకా వాళ్ళందరికీ తప్పకుండా వస్తాయి. వెనుక ఎవడెవడు ఎగేస్తున్నాడు, ఈ ఇంట్లో ఉన్న దానిలో ఎవడెవడు డబ్బులు తీసుకొని దగా చేసిండ్రో ఆ ప్రతి లిస్టు నా దగ్గర ఉన్నది. వాళ్ళని జైల్లో పెట్టిస్తా. అది కూడా చెప్తున్నా నేను. డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు డ్రాలో పాల్గొనాలి. అర్థమైందా? డబ్బులు అనేది ఇవ్వకపోతే వాళ్ళే మళ్ళీ ముందుండి మిమ్మల్ని 10 మందిని ఎగేసుకొని ఎమ్మెల్యే ఇల్లు బుట్టడియాలి. ఎమ్మెల్యే ఇల్లు బుట్టడితే నా దగ్గర ఏమున్నది?